హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. మనం వచ్చేసి తాలిపేరు ప్రాజెక్టు తెలుసు కదా అందరికీ. తాలిపేరు ప్రాజెక్టు చర్ల వైపు ఇటువైపు లోడ్ అయింది బండి. ఇక్కడ 80 బస్తాలు ఉంటే వేసుకొని వస్తున్నా. తాలిపేరు ప్రాజెక్టు మీరు చూసేది చూపించడానికి ట్రై చేస్తా, మరి సరిగ్గా కనబడట్లేదు. తాలిపేరు ప్రాజెక్ట్ అనేది చాలా ఓల్డ్ అనమాట. ఇటు బాగా వర్షాకాలం వస్తే మాత్రం ఫుల్ అయిపోద్దంట ఈ రోడ్డు. మనం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. 80 బస్తాలు వేసారు. చాలా లోపలికి వెళ్ళా, తిప్పాపురం అనే ఊరు, చాలా లోపలికి. అటు వెళ్ళి లోడ్ వేసుకొని వస్తున్నా. ఇక మిగతాది మొత్తం ఒక దగ్గర అయిపోద్దని అన్నారు మరి పార్టీ. లోడ్ ఎక్కడికనేది ఇంకా తెలియలేదు, కొద్దిసేపటికి తెలిసిద్ది ఎక్కడికనేది. అయితే యాక్చువల్గా ఏంటంటే లోడు కానీ వామ్మో పేపర్లు రావడానికి చాలా టైం పట్టింది. మార్నింగ్ 8:30గా లోడ్ అయిపోయింది. పేపర్స్ వచ్చేసరికి నైటు 9 అయింది. అంటే ఏ మిల్ అనేది తెలియలేదన్నమాట. అదే ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్టు. ఇప్పుడు మనం వెళ్ళేసి బండి అక్కడ పెట్టుకొని అక్కడ 170 బస్తాలే ఉన్నాయంట, అవి వేసుకొని ఇక నైట్ బయలుదేరదాం. వేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసినాం. రోడ్డు మీదనే ఉన్నాయి పక్కనే. అందరూ వీడియోని చూడండి, బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు ఇక నుంచి లేట్ అవ్వవు అనమాట. రోజుకు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. మన బండిది లోడ్ వేస్తున్నారు. ఇక వచ్చేసినాం దగ్గరికి. మధ్యలో వీడియో తీయలేదన్నమాట. ఇది వచ్చేసి హుజూర్ నగర్ అంటే ఖమ్మం కోదాడ దాటి రావాలి. హుజూర్ నగర్ గుళ్ళోకి వచ్చినాం, ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాం. హుజూర్ నగర్ ఎంట్రన్స్ ఇది. ఎదరికి వెళ్ళాక స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. రింగ్ వస్తుంది, అటు రైట్కి వెళ్తే మిర్యాలగూడెం, స్ట్రైట్ వెళ్తే దగ్గరే. ఊళ్ళో నుంచి రైట్కి తీసుకొని కొంచెం లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది మిల్లు, రైట్ సైడ్ ఉంటుంది. ఇంతకుముందు వెళ్ళాం కదా శ్రీ సత్యనారాయణ మిల్ అని, అది. ఇక్కడ ఆపి చూపిస్తాం మీకోసం బోర్డు కాడ. చూడండి, మేళ్ళ చెరువు రోడ్డు, సూర్యాపేట. రైట్కి వెళ్తే మిర్యాలగూడెం, సూర్యాపేట. ఇదే అనమాట హైవే. వచ్చేసినాం మనం. నైట్ 4:30 అయింది వచ్చేసరికి. ఫస్ట్ బండి అది అది ఎప్పుడో 1 o'clock వచ్చిందంట. మనది రెండో బండి. మన బండి వచ్చేసి అక్కడ ఉంది, కాటా దగ్గర పెట్టాను నేను. ఇదే మిల్లు, కాటా దగ్గర పెట్టుకున్నా. మరి ఏం చేద్దాం, ఇక్కడ పెట్టుకుంటే రోడ్డు మీద ఎవరిని వచ్చి బండి కింద దూరినా కానీ మందే తప్పు అంటారు. బండి కింద దూరటం బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్య, అందుకనే రోడ్డు మీద పెట్టట్లే నేను కూడా. ఎందుకు పెట్టిన కానించి మనకే దొబ్బులు అవసరమా? అదేదో పక్కా పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది, మనం కూడా సేఫ్గా ఉంటాం. ఈ రోడ్డు పక్కా పెట్టినా కానీ ఎవరు వచ్చి గుద్దినా కానీ పెద్ద బండి ఉడితే తప్పు అంటారు. మనకి ఎందుకు అదంతా చికాకు, లేదా పోలీసు వాళ్ళు వచ్చి ఫోటో కొట్టుకొని పోతారు. అందుకనే పక్కా పెట్టేసి అనమాట బండి. ఇప్పుడే బ్రష్ చేసి మొహం కడుక్కొని వస్తానన్నమాట. అగో మన బండి అక్కడ ఉంది, నాకు కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నా. ఇదే మన బండి. కాటాకి రెడీగా ఉందన్నమాట. వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకుంటే కాటా పెట్టేసుకుంటే అన్లోడ్ చేసేస్తారు. కానీ బాగా లేట్ అయిపోయేటట్టు. టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేయడానికి వచ్చిన ఇక్కడ ఏమేమి ఉన్నాయో మరి. ఇక్కడ ఒకటే టిఫిన్ బండి ఉంది. మొన్న కూడా ఇక్కడే చేసా టిఫిన్, బాగుంది. బాగుండా చెప్దాం. బాగుండా పూరి తింటే ఇక మధ్యాహ్నం దాకా ఆకలి కాదు. వేడివేడిగా ఉన్నాయి అన్నమాట. అన్లోడ్కి పెట్టేసినాం బండి. కొన్ని బస్తాలు బాగాలేవు, ఆపుతారేమనుకున్నా, అట్లా ఆపలేదు. బాగానే ఉంది. మనకి లోడ్ వచ్చింది, విజయవాడ నుంచి లోడ్ ఉందంట. ఓనర్ గారు ఫోన్ చేశారు. సరే, మరి అందరూ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్ కొంచెం గ్రో అప్ కావాలి కదా మనం కూడా. అందుకనే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు.
ఓకేనా. ఇదే మిల్లు, పెద్దదే మిల్లు, మీకు మామూలుగా చూపిస్తున్నా, పర్మిషన్ ఉండదు కాబట్టి. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.